ఈ మొత్తం ప్రయాణంలో శ్రీహరి గారు ఎప్పుడు పరిచయమయ్యారు? ఈ సినిమాలో నేనొచ్చినాకనే అంటే 'రాములమ్మ' పాటలు విన్నాకనే నాకు ఒక 'మోహన్ బాబు' గారు, ఒక 'శ్రీహరి' గారు. 'మోహన్ బాబు' గారిది ఆ! ప్రశ్న ఉంది ఆ! అడుగుతాను. మ మ 'శ్రీహరి' గారికి బాగా ఇష్టం ఇటువంటి పాటలంటే. హ్మ్. అతను కూడా ఇక్కడ హైదరాబాద్‌లో బాలానగర్‌లో పేదరికంలో పాలు బిజినెస్ చేస్తూ వచ్చిన మనిషే గదా! అవును. కాబట్టి అతనికి హృదయంలో ఇలాంటి పాటలంటే ఇష్టం ఆయనకు. హ్మ్. కాబట్టి నన్ను చాలా ఇష్టపడేవాడు. హ్మ్. నాకు ధైర్యం చెప్పింది నన్ను. "నీకు పాటలు గిట్టలు లేవని చెప్పి ఇంటికెళ్ళిపోయి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కావద్దు. హ్మ్. నాకు 17 సినిమాలొస్తున్నాయి హీరోగా. హ్మ్. ప్రతి సినిమాలో నీ పాటుంటది. అంటే ఒక 3, 4 ఏళ్లలో నీకు రంది లేదు. హ్మ్. నీకేమైనా డబ్బులు కావాలంటే చెప్పు. నేను నెలకు 10,000 మీ ఇంటికి అబ్బా! పంపియమంటే నీకు నేనిస్తా. నువ్వు మీ ఇంటికి పంపించుకో. నీ బిడ్డలు, నీ భార్య బాగుండాలి కదా! 10,000 నేనిస్తా. హ్మ్. అంతేగాని నువ్వు వెనక్కి నిరాశతో వెళ్ళిపోవద్దు. దే విల్ కమ్. హ్మ్. దే విల్ కమ్." అని ధైర్యం చెప్పింది శ్రీహరి గారు. ఆయన ఇవ్వలా. ఇస్తాను. ధైర్యంగా సార్. అష్యూరెన్స్ గదది. హ్మ్. నే ఆహ్, ఆహ్, ప నేను మా ఇంటికి పంపించడానికి లేకున్నా, ఏమి లేకున్నా నేను అడిగే పరిస్థితి నాకు లక్కీగా రాలేదు. కానీ వస్తే శ్రీహరి గారున్నారు నాకు అనే ఒక ధైర్యం ఉందిగా. హ్మ్. అట్లా. ఆ ప్రేమేనా భద్రాచలంలో? ఆ ప్రేమ చివరిదాకా కొనసాగింది రాజా నాకు. హ్మ్. ఐ లైక్ హిమ్.